నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి పాలనపై మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న దారుణాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నగరానికి ఏమైందంటూ ప్రముఖ పత్రికల్లో వచ్చిన కథనాలను ట్వీట్ చేశారు. నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం నేరాలకు అడ్డాగా మారింది. వరుస హత్యలు నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హత్యలతో పాటు అనేక అరాచకాలు జరుగుతున్నాయి. ఈ దారుణాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని ఫ్రంట్ పేజీలో వార్తలు రాస్తుంటే నగరం శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అర్థమైందని కేటీఆర్ ట్వీట్ చేశారు. పరిపాలన అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకు అంతటా వినిపిస్తోందని కనిపిస్తుందని కూడా కేటీఆర్ తెలిపారు. బ్రాండ్ హైదరాబాద్ ఎందుకు మస్కబారుతోంది? విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ ఎందుకింత కళ కోల్పోతోంది అంటూ ప్రభుత్వానికి మరో ప్రశ్న సంధించారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు జరుగుతున్నాయని, అంతర్రాష్ట్ర ముఠాలు పేట్రేగిపోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్ లో శాంతి లేదు, నగర ప్రజల జీవితాలకు భద్రత లేదని వాపోయారు. సీఎం గారు స్వయంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నా పోలీసింగ్ పై కమాండ్ ఏది? క్షీణిస్తున్న శాంతి భద్రతలపై కంట్రోల్ ఏది అని కేటీఆర్ నిలదీశారు. నగరంలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని కేటీఆర్ విమర్శించారు. పడగ విప్పిన హత్యల సంస్కృతి ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోందని, మరోవైపు తరలిపోతున్న పెట్టుబడుల పర్వం యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని కూడా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే పవర్ కట్లు ఎక్కువయ్యాయని కేటీఆర్ విమర్శించారు. సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్ రేటు ఎందుకు పెరుగుతోంది? ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి 10 ఏళ్లు కష్టపడి పునాదులు వేస్తే అధికారంలోకి రాగానే ఆఖం చేస్తే ఎలా అంటూ నిందించారు. ప్రపంచంతో పోటీ పడే నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి అర్థాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. దేశ రాజధాని చుట్టూ రాజకీయ చెక్కలు కొట్టడంపై ఉన్న శ్రద్ధ చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా అంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ అంటే కేవలం రాజధాని కాదని, తెలంగాణ ఎకనామిక్ ఇంజిన్ అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కార్ మేల్కొనకపోతే మన హైదరాబాద్ దెబ్బతింటే రాష్ట్రానికి కష్టమే కాదు, యావత్ దేశానికి కూడా నష్టం కలుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.